10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన లక్ష్మిని చూసుకొని ఎల్లమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఊర్లో వాళ్ళందరికీ నా మనవరాలు గొప్ప అని చెప్పుకొని మురిసిపోయి సంతోషంలో కొట్టుమిట్టాడుతోంది. స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు టీవీలో ఇంటర్వ్యూలు తీస్తున్నారు. పేపర్లో మనవరాలు ఈ ఫోటోలో వచ్చింది అని ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఊర్లో వాళ్ళు కూడా ఇదంతా ఎల్లమ్మ అదృష్టం, కానీ లక్ష్మిని కన్న తల్లి ఆ అదృష్టం నోచుకోకుండా కన్ను మూసింది అని గంగ పేరు తీయడంతో తన సంతోషం ఒక్కసారిగా పాల పొంగులా బుస్సని అయిపోయింది. కోడలు కొడుకు గుర్తుకు వచ్చి కంటతడి పెట్టుకుంది. అంతలోనే లక్ష్మి తన దగ్గర మాట తీసుకుంది. నువ్వు ఎప్పుడూ ఏడవద్దు అని. అది గుర్తుకు వచ్చి అంతలోనే సంతోషపడుతుంది. ఒక్క మనవరాలిని కాదు, నలుగురు అలాగే చదువులో ముందు ఉండటంతో పనుల్లో కూడా సహాయం చేస్తారు. కొత్త కొత్తవి తయారు చేయడంతో కవితా సరితాలు ముందుంటారు. బుడ్డి గణేష్ 3 సంవత్సరాలు నిండక ముందే మాటలు టకటకా మాట్లాడుతున్నాడు. వాడి మాటలు చూసేవాడికి ఫస్ట్ క్లాస్ లో వేశారు. 3.5 సంవత్సరాల పిల్లగాడు ఫస్ట్ క్లాస్ ఏం చదువుతారు అనుకున్న టీచర్లకు ముక్కు మీద వేలు వేసుకొని చూపించేలాగా 5-6 సంవత్సరాల పిల్లలతో పాటు పోటీ పడి క్లాస్ ఫస్ట్ రావడం అంటే మామూలు విషయమే కాదు అని చూపించాడు గణేష్. వీళ్ళని చూసి పొంగిపోయే వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లల కంటే ముందు చదువుతున్నారని అసూయ పడేవాళ్లు కూడా ఉన్నారు. ఎవరి సహాయం లేకుండా ముందుకు వెళ్తున్న వీళ్ళని చూసి అప్పుడప్పుడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నా ఏమీ చేయలేరు. కాబట్టి నోరు మూసుకొని లోపల తిట్టుకుంటారు వాళ్ళ పిల్లలను. అనిత వాళ్ళందరిలాగే చదువులో ముందున్నా కూడా తల్లి తండ్రి ప్రేమ నోచుకోలేకపోయాను అని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సంతోషంగా తిరగడం చూసి బాధపడుతూనే ఉంటుంది. మనసులో తన తల్లి తండ్రి తన దగ్గర ఉంటే బాగుండేది కదా అనే చిన్న కొరత మర్చిపోవడం కోసం పాటలు పాడటంతో తీర్చుకుంటుంది. తనకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఆగస్ట్ 15న, జనవరి 26న స్కూల్లో ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కూడా బెరుకు లేకుండా పాటలు స్టేజీ పైన నిల్చొని పాటలు పాడుతుంది. గణేష్ అల్లరి ఏక సంతాగ్రాహి అని చెప్పవచ్చు. ఒక్కసారి ఏ విషయం గురించైనా వివరించామనుకో అది వాడి మెదడు పొరల్లో అలాగే నిల్చుంటుంది. సార్ పాఠం చెప్తే అప్పుడే వాడు వింటాడు. ఆ తర్వాత వాడు క్లాస్లో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటాడు. క్లాస్ టీచర్ వాడి అల్లరిని చూసి తల పట్టుకుంటుంటే అదే టీచర్ వాడి చదువును చూసి ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఇయర్ లో చేరిన లక్ష్మి సంవత్సరం మొత్తం లెక్చరర్ సాధనతో ఈ సంవత్సరం కూడా క్లాస్ టాపర్ గా నిలిచింది. క్లాస్ టాపర్ గా నిలవడంతో పాటు ప్రతి సబ్జెక్ట్ లో 100% మార్కులు పర్సెంటేజ్ వచ్చింది. లక్ష్మి వల్ల తమ కాలేజీకి గుర్తింపు రావడంని ప్రిన్సిపాల్ తట్టుకోలేని సంతోషంతో వాళ్ళింటికి బయలుదేరి వెళ్లాడు. ప్రిన్సిపాల్ వాళ్ళింటికి వెళ్లిన సమయంలో తాను ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టలు ఉతుకుతూ ఉంది. వాళ్ళ చెల్లెలు బట్టలను నీళ్లతో జాడించి ఆరేస్తుంది. ప్రిన్సిపాల్ కార్ తన ఇంటి ముందు ఆగగానే ఎవరొచ్చారో ఏంటో అని చేతులకు ఉన్న సబ్బును కడుక్కుంటుంది. ఆ సమయంలోనే పన్గట్ తీసుకొని వచ్చారు సార్. పన్గట్ అంటే తడకతో దడిలాంటివి కడతారు. ఇంటి చుట్టూ గోడలాగా డోర్ లాగా కట్టెలతో చేస్తారు. అలాంటి దాన్ని తోసుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లో పని చేసుకుంటూ జుట్టు చెదిరిపోయింది. ఎండలో పని చేయడం ఒళ్లంతా చెమటలు పట్టున్నాయి. ఆ రోజు కూలి పనికి ఎవరూ పిలవనందున ఇంట్లో పని అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చేసుకుంటున్నారు. నాయనమ్మకి ఎక్కువ విశ్రాంతి అవసరం కాబట్టి తనను ఒక పని కూడా ముట్టుకోనివ్వడం లేదు. ఇంతకు ముందు ఎల్లమ్మ కూలి పనికి వెళ్లేది. హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అన్నా వెళ్లనివ్వకుండా తన కాళ్లకు అడ్డుకట్ట వేసి కూర్చుంది లక్ష్మి. ఆ సమయంలో సార్ రాగానే గబగబా చేయి కడుక్కొని ఓణిని సరిగ్గా చేసుకుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఇలా రావడం అని ఆశ్చర్యంతో అడుగుతూ లోపలికి రండి సార్ అని ఇంట్లోకి లక్ష్మి పిలిచింది. పర్వాలేదమ్మా, లోపలికి అవసరం లేదు, నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అన్నాడు సార్. ఒక్క నిమిషం సార్ అని ఇంట్లోకి వెళ్లి చెక్క కుర్చీని తీసుకుని వచ్చింది. అది ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి కింద ఆ కుర్చీని వేసి తన ఓణితో తుడిచి కూర్చోండి సార్ అనంది. ఆ కుర్చీలో కూర్చుంటూ అమ్మా లక్ష్మి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి,
చూసుకున్నావా అమ్మా అని అన్నాడు సార్. దానికి తల వంచుకొని నేను రేపు కాలేజీకి వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నాను సార్ అని అంది. రిజల్ట్స్ చూసుకోవడానికి ఇప్పుడు ఇంటర్నెట్ వెళ్ళాలి అంటే పక్క ఊర్లోకి వెళ్ళాలి కాబట్టి నేను చెక్ చేయలేదు సార్ అని అంది. నువ్వు ఇంటర్నెట్ కి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఈసారి కూడా స్టేట్ ఫస్ట్ వచ్చావు, అందుకోసమే నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్దామని మీ ఇంటి దాకా వచ్చాను అని అన్నారు సార్. దానికి సంతోషంతో మీరు ఇంత శ్రమ తీసుకున్నారు సార్, దానికి నేను రుణపడి ఉంటాను సార్ అని అంది లక్ష్మి. అక్క ఈ విషయం నాయనమ్మతో చెప్పి వస్తాను అని పరుగున లోపలికి ఉరికింది కవిత. వెళ్తున్న కవితను చూసి ఆ అమ్మాయి అని అడిగాడు సార్. తను మా చెల్లెలు సార్, ఈ సంవత్సరం 10వ తరగతి అయిపోయింది అని అంది లక్ష్మి. అంటే నెక్స్ట్ నీ ప్లేస్ నీ చెల్లెలు తీసుకుంటుందన్నమాట. తను కూడా నీలాగే చదువులో ముందుంటుందా, ఇంకా వేరే యాక్టివిటీలో కూడా ఉంటుందా అని అన్నాడు సార్. తను కూడా చదువు బాగా చదువుతుందా? తను కూడా బాగా చదువుతుంది సార్, నాలాగే. మా ఇంట్లో ఉన్న అందరం కూడా చదువులో ముందే ఉంటాం సార్ అని. లక్ష్మీదేవి మా ఇంటికి దూరంగా ఉన్న సరస్వతి దేవి మాత్రం మా అందున ఎప్పటికీ దయ చూపిస్తూనే ఉంటుంది అని అన్నది కాస్త బాధతో. నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావమ్మా, సరస్వతి దేవిని మెప్పించిన వాళ్లకు లక్ష్మీదేవి తన వెంటే ఉంటుంది. ఇదంతా వదిలేసి నీ చదువు మీద దృష్టి పెట్టు. నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే మన కాలేజీకి ఫస్ట్ రావాలి. కాదు కాదు స్టేట్ ఫస్ట్ అని తలపైన చెయ్యి పెట్టి దీవిస్తున్నట్లుగా అని బయలుదేరటానికి లేచాడు. సార్ లేవగానే, సార్ అంత దూరం నుంచి మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో మీరు తాగడానికి ఏమీ లేకపోయినా కాసిన్ని మంచినీళ్ళు తాగండి అని అంది తలదించుకుని లక్ష్మి. అయ్యో లక్ష్మి, మీరు పేదవాళ్లు అని అనుకుంటే మీ గడప తొక్కేవాణ్ణే కాదు. నేను పుట్టింది కూడా పూరి గుడిసెలోనే, ఆ విషయం నేను ఇంకా మర్చిపోలేదు. మంచినీళ్ళేం కర్మ, మీ ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకురా, తాగి పెడతాను అని అన్నాడు లక్ష్మిని నవ్వించాలని. లక్ష్మి పెదవులు ఈసారి మరింత సంతోషంతో విచ్చుకొని పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్లి ఏం చెయ్యాలి అని ఆలోచించింది. ప్రస్తుతానికి పెరుగు ఉంది, దానితో చల్లగా చేసి సార్కిద్దాము అని మొదట పెరుగుని చిలికి, చిలికిన తర్వాత దాంట్లో ఇంట్లో ఉన్న కొత్తిమీర రెబ్బలు, పుదీనా ఆకులను కట్ చేసి కాసింత ఉప్పు వేసి కరగబెట్టి తీసుకుని వెళ్ళింది. అది సరితాకిచ్చి బయట సార్ కూర్చున్నాడు. ఆ సార్కు ఈ చల్లని చేతికిచ్చి, నేను వచ్చేదాకా సార్తో మాటలు చెబుతా ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని పంపించింది లక్ష్మి. సరిత చల్ల పట్టుకుని వచ్చి సార్కు ఇవ్వడానికి బయటకు వచ్చింది. లక్ష్మి అలా లోపలికి వెళ్లడం, కవిత ఎల్లమ్మను వెంటబెట్టుకుని సార్ దగ్గరికి రావడం ఒకేసారి జరగడంతో సార్ ఎల్లమ్మకు లక్ష్మి చదువు గురించి చెప్తున్నాడు. అక్క చెప్పినట్లుగా చల్లని సార్ చేతికిచ్చి, సార్ ఎల్లమ్మతో లక్ష్మి వాళ్ళు ఎంతమందమ్మా అని అడుగుతున్నాడు. 4 ఆడపిల్లలు, బాబు ఒక్కడే కొడుకు పుట్టాడు సార్ అని చెప్తుంది. కొడుకు పుట్టుకతోనే లక్ష్మీ తల్లి చనిపోయింది, తండ్రి మతిస్థిమితం లేకుండా పోయాడు అని అన్నది. కొడుకు కోడలు గుర్తుకు రావడంతో కళ్ళ నిండా కన్నీళ్లు తుడుచుకుంటూ, వాళ్ళు లేకపోతే ఏమమ్మా, నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మనవరాళ్ళు మనవడు దొరికినందుకు అని ఆమె బాధ పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ మాట అయితే నిజమే బాబు అని కళ్ళ నీళ్లు తుడుచుకుంది. 10 నిమిషాల్లో పొయ్యి మీద సార్ కోసం ఉల్లిపాయలు కోసి శనగపిండి పట్టించింది ఉంటే దాన్ని ఉల్లిగడ్డ కోసి పకోడీలాగా వేసి తయారు చేసి తీసుకుని వచ్చింది. పొయ్యి మీద కాసింత టీ డికాషన్ పెట్టి వచ్చింది. పొయ్యి వేడికి పట్టిన చెమటలు కొంగుతో తుడుచుకుంటూ ప్లేట్లో పకోడీ తీసుకుని వచ్చింది. సార్ తీసుకోండి అని ప్లేట్ ముందు పెట్టింది. ఆమె పడ్డ కష్టం తన ముఖంలో కనబడుతుంటే తీసుకుని 4 తిన్నాడు సార్. గణేష్, అనిత మాట్లాడుతూ ఇంటి వెనుక వేప చెట్టు దగ్గర ఆడి ఆడి అలసి ఇంట్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ల వంక చూడగానే తను నా 4వ చెల్లెలు, తమ్ముడు అని చూపించింది. గణేష్ బుడబుడ చెంపలు, చిట్టి చిట్టి కళ్ళలతో ఎంతో ముద్దుగా ఉన్నాడు. సార్కి ఎంత ఆపుదామనుకున్నా ఆపుకోలేక గణేష్ దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకుని ఎత్తుకొని బుగ్గపైన ముద్దు పెట్టాడు. క్యూట్ బాయ్ అన్నాడు. దానికి గణేష్ థ్యాంక్ యూ సార్ అనగానే ఆశ్చర్యపోయాడు. పల్లెటూరులో ఉన్న అతనికి ఇంగ్లీష్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఆశ్చర్యంలోనే ఉండగానే
అతడు కిందకి జారిపోయి ఇంట్లోకి వెళ్ళడానికి అంతా చేపట్టుకున్నాడు. తన చేతిలో ఉన్న పకోడీ గణేష్కి ఇవ్వడానికి ముందు పెట్టాడు. ఆ పకోడీ ప్లేట్ చూసి లక్ష్మి వంక చూశాడు. కళ్లతోని లక్ష్మి తీసుకో అన్నట్లుగా కళ్ళు ఆర్పగానే థాంక్యూ సార్ అని సార్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని పరుగున ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళొస్తానమ్మా అని ఎల్లమ్మకు చెప్పి లక్ష్మి వంక చూసిన చూపుకు నిన్ను చూస్తే గర్వంగా ఉంది అన్నట్లుగా ఓ చూపు చూసి వెళ్లిపోయారు. అలాగే ఆశ్చర్యంతో వెళ్లి కారులో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాడు. తల్లి చనిపోయింది, తండ్రి పిచ్చివాడైపోయాడు, నానమ్మ ఆరోగ్యం బాగోలేని వ్యక్తి. తన చుట్టూ అన్ని కష్టాలే ఉన్నా తను మాత్రం కష్టాలను లెక్క చేయకుండా తన గమ్యం వైపు అడుగులు వేస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇంకోవైపు వికసిస్తున్న తనని చూసి ఆనందించాడు. తల్లి తండ్రి అన్నీ ఉండి చేతి నిండా డబ్బు ఉన్న పిల్లలు కూడా కాలేజీలో చేరాక చెడు సావాసాల వెంట నడిచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సమయంలో లక్ష్మి లాంటి పిల్లలు చాలా అరుదు. సంస్కారానికి సంస్కారం, గుణానికి గుణం, తెలివికి తెలివి, పనికి పని అన్నీ ఉన్నా సుగుణాల రాశి అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆయన వెళ్లిపోగానే ఎల్లమ్మ సంతోషంతో లక్ష్మికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసింది. నా బంగారు తల్లి, ఎవరి దిష్టి తగలకూడదు అని. ఎప్పుడు అక్కకే తీస్తావా నాన్నమ్మా, మాకు దిష్టి తీయొచ్చు కదా, మాకు దిష్టి తగలదా అని అనుకుంటూ వచ్చింది అనిత. లక్ష్మీ బంగారం, మీరేమన్నా వెండి అనుకున్నారా? మీరందరూ నా బంగారు తల్లులు, వీడేమో నా బంగారు తండ్రి అని గణేష్ ను ముద్దు చేసింది. నానమ్మ ఆ మాటలతో అనిత మనసు హాయిగా అనిపించింది. ఆ తర్వాత వరుస పెట్టి అందరికీ దిష్టి తీసి ఇప్పుడు మీ కడుపు నిండిపోయిందా అని అన్నది ఎల్లమ్మ. అలా అలా సాగిపోతుంది జీవితం. లక్ష్మికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకో నెల రోజుల్లో జరుగుతాయి అన్న సమయంలో ఉన్నట్టుండి ఎల్లమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. కాలేజీకి లక్ష్మి వెళ్ళింది. కవితతో సహా అందరూ స్కూలుకు వెళ్లారు. ఏదో పని ఉండి వచ్చిన రత్తమ్మకు స్పృహ లేకుండా ఒళ్లంతా చెమటతో తడిసిపోయిన ఎల్లమ్మను చూసి భయంతో కేకలు వేసింది. రత్తమ్మ కేకలు విన్న ఇరుగు పొరుగు వారు ఒక్కసారిగా ఎల్లమ్మ ఇంటికి వచ్చారు. అప్పటికి ఎల్లమ్మను లేపడానికి ఎల్లమ్మ ముఖాన నీళ్లు కొట్టి లేపుతుంది రత్తమ్మ. ముఖానికి నీళ్లు కొట్టినా కూడా ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంది ఎల్లమ్మ. దాంతో రత్తమ్మకు భయం వేసి పక్కవాళ్ల సహాయంతో ఎల్లమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలనుకుంది. పిల్లలు స్కూల్ నుండి వస్తే రత్తమ్మమ్మతో అలా బయటికి వెళ్ళింది అని చెప్పండి అని పక్కింటి వాళ్లకు చెప్పి యాది సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది ఎల్లమ్మను. ఎల్లమ్మకు అన్ని పరీక్షలు చేసి డాక్టర్ ఈమె హార్ట్ ప్రాబ్లం ఉంది అని మీకు 2 సంవత్సరాల ముందే చెప్పాను, కానీ ఇన్ని రోజులు మందులు సమయానికి వేసుకుంది కాబట్టి ఏం కాలేదు. ఈ వారం 10 రోజుల నుండి మందులు వేసుకోనట్లుగా ఉంది, అందుకే మళ్లీ హార్ట్ ప్రాబ్లం మొదలైంది అని చెప్పాడు డాక్టర్. ఇప్పుడు ఆమెకి ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడిగింది రత్తమ్మ. ప్రమాదం అంటే ప్రమాదం అని చెప్పవచ్చు. 1 నెల 2 నెలల్లో ఆపరేషన్ చేయిస్తే తను ఆరోగ్యంగా ఉంటుంది. లేదు అంటే తను ఇంకో 6 నెలలు మాత్రమే తన ఆయుర్దాయం ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయిస్తే ఆమె ప్రాణాల్ని ఇంకో 10 సంవత్సరాలు పెంచవచ్చు. తను ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే మామూలుగా అయితే 10 నుండి 20 సంవత్సరాల వరకు బతుకుతారు అని చెప్పి తనకు అన్ని టెస్టులు చేయించి రక్త పరీక్ష మూత్ర పరీక్ష చేయించాడు. రత్తమ్మ ఎల్లమ్మ చెయ్యి పట్టుకుంది. ఎప్పుడు లేస్తుందా అని. ఎల్లమ్మకు మెలకు వస్తుందా? లక్ష్మి ఎల్లమ్మకు ఆపరేషన్ చేయడానికి డబ్బుల కోసం ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.